హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ తెలుగు బ్లాగ్స్. ఈ రోజు నేను ఏమేం చేస్తానో అంతా కూడా ఈ వ్లాగ్లో మీతో షేర్ చేస్తూ ఉంటాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వ్లాగ్ అయితే. ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా వ్లాగ్ని చివరి వరకు పూర్తిగా చూడండి. చూసిన తర్వాత ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకుండా చిన్న లైక్ అయితే ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియోని హైప్ కూడా చేయండి, ఓకేనా? ఇప్పుడైతే ఇంకా నేనైతే ఎగ్ కర్రీ చేశాను. ఈరోజు అయితే ఇంకా ఎగ్ కర్రీ చేస్తూ ఉంటే ఉత్త కూర ఏం చేయను అని చెప్పేసి అంటే మా బావ వచ్చేసరికల్లా ములక్కాయ కోయమని చెప్పి ములక్కాయ కోడిగుడ్లు కర్రీ చేశాను. ఇంకా ఇదేంటి 4 గుడ్లు వేశారు కదా, ఇప్పుడు 2 గుడ్లే ఉన్నాయి ఏంటని ఆలోచిస్తున్నారా? లేదండి, అమ్మమ్మకి అన్నం పెట్టేశాను, అలాగే బావకు కూడా క్యారేజీ పెట్టేశాను. ఇంక ఇప్పుడు నేను హనీ తింటున్నాం అన్నమాట. ఇది వచ్చేసి నిన్న సండే కదండి, సో నిన్నటి చికెన్ కర్రీ అలాగే చికెన్ ఫ్రై కొంచెం ఉంటే అవి నేను తీసుకుని పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే మా ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టి ఎవరు తినరు, నేను ఒకదానే తినాలి. సో ఇంక ఇప్పుడైతే నేను ఈ 2 వేసుకుని తింటాను. ఇంకా హనీకి అయితే ఎగ్ వేస్తున్నాను. ఈరోజు మా భోజనం అయితే ఎగ్ కర్రీ చేశాను. ఇది వచ్చేసి సోమవారం వ్లాగ్ అనమాట. సో వ్లాగ్ అయితే చాలా నచ్చుతుంది మీకు, చాలా ఫన్నీగా కూడా ఉంటుంది. ఏంటి ఆ ఫన్నీ అనుకుంటున్నారా? చూసేద్దరు కానివ్వండి వ్లాగ్లో అన్నట్టు. ఈరోజు మీరేం కర్రీ చేశారు, మీరే కర్రీతో భోజనం చేస్తారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఈరోజు నా భోజనం అయితే ఇదన్నమాట. సో నాకైతే చాలా ఇష్టం, చికెన్ కర్రీ అన్న చికెన్ ఫ్రై అన్నా కూడా నాకు చాలా చాలా ఇష్టం. సో ఇంకా చక్కగా నేనైతే శుభ్రంగా తినేసాను. తినేసిన తర్వాత కొద్దిసేపు రిలాక్స్ అవుదామని పడుకుంటే ఇంకేముంది, మా ఫ్రెండ్స్ అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫోన్ చేయడం మొదలుపెట్టారు. దేనికి అనుకుంటున్నారా? సో ఇంకేముందండి, పెద్ద జాబ్కి వెళ్ళాలి కదా నేను. జాబ్ అంటున్నాను ఏంటా అనుకుంటున్నారా? ఏంటో ఫేస్లో కొంచెం డిఫరెంట్ కనిపిస్తుందని అనుకుంటున్నారు కదా. అదంటే నేను చెప్పానా, నేను ఎప్పుడు ఇయర్ రింగ్స్ అనేది కొంచెం పెద్దగా పెట్టుకుంటాను. ఇప్పుడు ఏంటంటే అసలు కనిపించకుండానే పెట్టుకున్నాను. ఎందుకు అంటే కనుక నా గోల్డ్ ఇయర్ రింగు ఇరిగిపోయింది అనమాట. అందుకని చెప్పేసి తిప్పాలు చిన్నవి పెట్ట కంఫర్ట్గా ఉన్నాయన్నమాట. సో ఆ జాబ్ ఏంటి అంటే కనుక గవ్వలాడుకోవడానికి వెళ్ళడం. గవ్వలాడుకోవడం జాబ్ ఏంటి అనుకుంటున్నారా? అయ్యో లేదండి, ఎంత పనున్నా ఫాస్ట్గా చేసేసుకొని కొంచెం అన్నం తినేసేసి ఇంకా ఇదిగోండి ఇలాగా స్కూల్కి వెళ్ళినట్టుగా జాబ్కి వెళ్ళినట్టుగా టైం టు టైం వెళ్తున్నాం. ఎక్కడికి, ఎవరింటి దగ్గర ఆట అనుకుంటున్నారో? మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర అండి. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర జోడీలు అయితే ఆడుతున్నాం అష్టచమ్మ. వేసవకాలంలో ఏదో ఒకటి ఉండాలి కదా ఆడుకోవడానికి. సో మేమైతే ఈ ఆటను ఎంచుకున్నాం. మరి మీరంతా ఏం ఆట ఆడుకుంటున్నారో కామెంట్ చేయండి. సో మా ఫ్రెండ్స్ని అయితే చూపించను మీకు, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉండదు కాబట్టి. నేను మాత్రమే కనిపిస్తున్నానని మాత్రం అనుకోకండి, చాలా ఫన్నీగా ఉంటుంది. కానీ కనిపించే సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చూపిస్తానండి. సో ఇప్పుడైతే నేను భోజనం అయితే చేసేసాను. ఇంకా జడ వేసుకున్నా వేసుకోకపోయినా పెద్ద తేడా ఏం లేదులేండి, ఎందుకంటే ఉడికొచ్చేస్తుంది కదా, ఈ ముడి ఇలానే ఉంటుంది. సో ఇంక చక్కగా ముడైతే పెట్టేశాను, ఇంకా రెడీ అయిపోయాను. రెడీ అంటే ఏముందిలేండి, బట్టు కట్కి పెట్టుకోవడమే. ఇంటి దగ్గర ఎలా ఉంటానో బయట కూడా నేను అలానే ఉంటాను. ఏదైనా ఊరు వెళ్ళాలి అంటే మాత్రమే సారీ అండ్ డ్రెస్సెస్. ఇంక ఇప్పుడైతే వాటర్ తాగేసి వెళ్దాం. వాటర్ అంటే నార్మల్ వాటర్ ఏం కాదులండి, సబ్జా నీళ్ళు అయితే కలిపి పెట్టుకున్నాం, ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఉంటూనే ఉన్నాయి అనమాట. సో ఈ ఎండలకి ఇలాంటివి ఏమైనా తీసుకోకపోతే బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది. సో మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి నేనైతే ఇక్కడ సబ్జా వాటర్ తాగుతున్నా. ఎనర్జీ కావాలి కదా, ఆటలో గెలవాలంటే కొంచెం ఎనర్జీ ఉండాలి. సో నేను అందుకోసం అని చెప్పేసి సబ్జా వాటర్ తాగేసి వెళ్తున్నా. ఈ వీడియో మా ఫ్రెండ్ వాళ్ళు కనుక చూసారనుకోండి, ఇంకేముంది నువ్వు సబ్జా వాటర్ తాగొచ్చావు అందుకే నువ్వే ఫస్ట్ విన్ అవుతున్నా అంటారు. ఎప్పుడెప్పుడు చిన్న చిన్న పాయింట్స్ దొరుకుతాయా, ఎప్పుడెప్పుడు ఆ పాయింట్స్ పట్టుకుని ఆట పట్టిద్దామా వాళ్ళు చూస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ వీడియో చూసారంటే ఖచ్చితంగా అదే పట్టుకుంటారు. నేనేదో ఒక రీల్ చేసి అరటిపండు తిన్నాను, ఇంకా అదే పట్టుకుని ఉన్నారు. అరటిపండు తినేసా నువ్వు అందుకే విన్ అయిపోతున్నావు అని. ఇప్పుడు ఈ సొజ్జా వాటర్ తాగేసి వెళ్ళినట్టు తెలిసిందంటే ఇంకేముండదు, ఇంకా సినిమా అంతే అనమాట. వాళ్ళ చేతిలో నేను బుక్ అయిపోవడం ఖచ్చితంగా ఖాయమే. ఇంకేంటంటే ఇప్పుడైతే నేను బయలుదేరుతున్నాను. దానికోసం నేను గవ్వలైతే తీసుకుంటున్నాను. మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర గవ్వలు ఉన్నాయి, కాకపోతే అవి చిన్నవన్నమాట. మా ఇంటి దగ్గర ఉన్న గవ్వలైతే కొంచెం పెద్దవి కాబట్టి నేను ఈ గవ్వలు తీసుకువెళ్తూ ఉంటాను. సో మొత్తానికి ఆటలో ఎవరు విన్ అయ్యారు ఏంటి అనేది మీరు చూడాలని, అందుకే మళ్ళీ చెప్తున్నా, అస్సలు స్కిప్ చేయకండి. ఇంకేంటంటే మనం ఆడుకోవడానికి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామా, మన ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ కొంతమంది వరలేనితనం ఉన్న వాళ్ళు ఉంటారు చూసారా, అయ్యయ్యో ఆళ్ళ మొఖాలు ఇలాంటప్పుడు చూడాలి, పక్కకు వెళ్ళిపోతున్నాయి మొఖాలు. ఎందుకు అంటే వాళ్ళు కూడా ఆడుకోవచ్చు కదా, ఎవరు కాదన్నారు చెప్పండి. ఎదుటోళ్ళకి పడి ఎందుకు ఎడవడం? మేమేదో సరదాగా ఉంటున్నాం, సరదాగా జోకులు వేసుకుంటున్నాం, ఫన్నీగా ఉంటాం, ఒకళ్ళ మీద ఒకళ్ళు కామెడీ చేసుకుంటూ ఉంటాం. వాళ్ళు కూడా అలాగే ఉండొచ్చు కదా, ఎవరు కాదన్నారు చెప్పండి, ఎందుకు ఎదుటోళ్ళు పడి ఎడవడం? సో ఇదంతా కామనేలేండి, ఇరుగు పొరుగు వాళ్ళతో ఇలాంటివన్నీ తప్పదు. మరి ఏం చేస్తాం, ఏం చేయలేము. ఇంకా ఏడ్చే వాళ్ళని ఏడవనివ్వడమే, నవ్వే వాళ్ళని నవ్వుకొనివ్వడమే. సో నేనైతే నవ్వుతూనే ఉంటానండి ఎప్పుడూను. ఇంకేంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. చూసారా ఈ ఎండలు ఎంత దారుణంగా ఉన్నాయో.
అయినా వదిలిపెట్టట్లేదు వీళ్ళు. అయినా సరే ఎండ తెలియకుండా ఉండాలనో కొంత ఆడేసుకుంటున్నాం. అదేంటి ఆడుకుంటే ఎండ తెలీదా అంటారేమో. అయ్యో! 8 మంది మేము ఆడుతున్నామండి జోడీలు. ఇంత 8 మంది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నాన్ స్టాప్‌గా మాట్లాడుతూనే ఉంటారు. ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అలాంటప్పుడు ఇంక ఎంత ఎండ కాసేస్తుంది, అంత ఎండ కాసేస్తుంది, ఉడుకొచ్చేసిందన్న మాట ఎక్కడైనా ఉంటదసలు. సో, ఎండను తప్పించుకోవడానికి ఇలాంటి ఆటలన్నీ మేము పెట్టుకున్నాం. సో, ఇక్కడ చూస్తున్నారా నేనే గీయాలన్నమాట. సో, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి గీసింది. ఈ పొడుగు నుంచి ఆ పొడుగు వరకు గీసింది మొన్న. సో, ఇదైతే ఖచ్చితంగా నేనే గీస్తాను ఆట ప్రతిరోజు కూడా. సో, నేనే గీసానా, నేనే మొదలు పెడతాను ఆట కూడా ఫస్టు. ఈరోజు ఏంటంటే 2 ఆటలు ఆడాము. ఆ 2 ఆటల్లో కూడా నేను చెప్పను లాస్ట్‌లోనే చూడాలి మీరు. ఓకేనా? మరింతగా మీకు కూడా ఇలాంటి ఇరుగు పొరుగు ఉన్నారా? మన ఈదులో కాకపోతే పక్క ఈదులో ఉంటారు. ఏముంది తేడా? ఉంటారులెండి ఖచ్చితంగా. ఉండాలిలెండి అయినా. మనకి కూడా సైలెంట్‌గా ఉంటే అస్సలు బాగోదు. ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చెప్పుకుంటూనే ఉంటేనే బావుంటది మనకు కూడా ఇనడానికి. అదేంటి అలా చెప్పుకుంటూ ఉంటే మనకెందుకు బావుంటదని అనుకుంటున్నారా? అయ్యో! ఏదో తాలింపు లేకపోతే ఎలా చెప్పండి లైఫ్ అన్న తర్వాత? ఏదో ఒకటి ఉండాలి కదా! ఇంట్లో వాళ్ళతో కాకపోతే బయట వాళ్ళతో ఉండాలి. బయట వాళ్ళతో కాకపోతే ఇంట్లో వాళ్ళతో ఉండాలి. సో, ప్రెజెంట్ నాకు ఇంట్లో వాళ్ళతో ఏం ప్రాబ్లమ్ లేదు. కానీ బయట వాళ్ళతో అయితే ఉంటది కదా! కామన్ అండి. లైఫ్ అండి. ఉన్నది ఒకటే లైఫ్. ఏదో ఒకటి తాలింపయితే వేసుకోవాలి. ఈ తాలింపన్నమాట మా ఫ్రెండ్ దగ్గర నుంచి నేర్చుకున్నా నేను. పనికొచ్చి ఏమైనా నేర్చుకుంటామా అంటే, అబ్బే! అలాంటి పనికొచ్చి నేర్చుకుంటే ఎలాగా? మా ఫ్రెండు కాయలు చచ్చిపోయినప్పుడల్లా అంటది, "నాకేదో ఒకటి తాలింపు ఉండాలి గదా!" అని చెప్పిద్ది. సో, ఇంటికొచ్చిన తర్వాత కూడా నాకు ఆ తాలింపన్నమాట అలవాటయిపోయిందనమాట. సో, అందుకే ఇందులో కూడా నేను తాలింపనని అంటున్నాను. సరదాగా అంటున్నానులెండి. ఏం సీరియస్‌గా ఏమి కాదు. జస్ట్ సరదా అన్నమాట. సో, అన్నట్టు ఇంక ఈరోజైతే హనీ వాళ్ళ డ్యాడీతో కలిపి జాతరకు వెళ్ళింది. అనుకోకుండా వెళ్ళిందనమాట. వెళ్దామనైతే అస్సలు ప్లానింగ్ ఏమి లేదు. నేను వెళ్దామని కూడా మా బావని అస్సలు అడగలేదు. ఇప్పుడే కాదు ఎప్పుడూ అడగను దేనికోసము కూడా. వెళ్దామా అంటే వెళ్దామనే అంటారు. వద్దని మాత్రం అస్సలు చెప్పరు. ఇంకా నేనైతే ఈ పిల్లలు పెట్టుకున్నాను. ఈ పిల్లలు అంటే గనక నేను పెట్టుకునే ఇక్కలనమాట. సో, నేనెప్పుడు అవే పెట్టుకుంటాను. అవి ఏంటి అంటే గనక గులాబ్ జామ్ కాయలు ఉంటాయి కదండీ! వాటిలి పోతనమాట అవి. నేను ప్రతిసారి ఆడిన ప్రతిసారి కూడా అవే పెట్టుకుంటాను. ఇంతక నేను ఇందులో పంట అయిపోయాననమాట. అందుకే నాయి కనిపించట్లేదు. ఇందులో ఫస్ట్ విన్ నేనే అయ్యాను. 2 ఆటలు ఆడామని చెప్పాను కదా! 2 ఆటల్లో కూడా ఫస్ట్ విన్ నేనే అయ్యాను. ఆ ఆట సంగతిలో పడి నేను పప్పు నానబెట్టిన విషయం మర్చిపోయానండి. ఏం చేస్తాము ఇంకా హడావిడిగా ఇంటికొచ్చేసాను. ఏంటి ఇప్పుడు చూపిస్తున్నాను ఇప్పుడే వచ్చారా ఇంటికి అంటారేమో. అయ్యయ్యో! ఇప్పటిదాకా ఏం లేనండి. నేను 5:30కే వచ్చేసాను. 5:30కే వచ్చేసాను. వాకిలి తుడిచేసాను. ఇంకా అమ్మమ్మ అయితే పప్పు కడిగేసి ఉంచితే పప్పయితే వేసేసాను. ఇంకా చాలా పనులే చేశానులెండి ఈ గ్యాప్‌లో. గేదెలొచ్చేసినియి. గేదెలకు తవుడు పెట్టేసాను. పాలు వేసేసాను. అన్నీ అయిపోయాయన్నమాట. అమ్మమ్మకి అన్నం గూడా పెట్టేసాను. ఆ తర్వాత నేను పప్పు తాయితీగా రుబ్బుకుంటున్నాను. ఇంకా కంగారు పడి ఏం చేస్తాను చెప్పండి? ఇంకా పడుకోవడమే కదా తినేసి. సర్లే తాతీగా చేసుకుందాం అని చెప్పేసి ఇలా తాతీగా రుబ్బుతున్నాను. ఇడ్లీకి, దోసలకి రెండిట్లికిని. ఒక్కసారి పప్పు నానబెట్టానంటే వారం రోజుల వరకు టిఫిన్ సంగతి చూసుకోక్కర్లేదనమాట. సో, మేమైతే బయట టిఫిన్ ఏం తినము. ఎప్పుడైనా హనీ అడిగితే బజ్జీ తెప్పిస్తాను అంతే. లేదంటే గనుక ఇంట్లోనే నేను టిఫిన్ అనేది వేస్తుంటాను. అది మీకు కూడా తెలుసు కదా! ఇంకా ఇలా పప్పు రుబ్బడం అనేది ఆటలాడి ఇలా లేట్ చేసుకున్నాను. పొద్దున్నే రుబ్బేద్దామని వేసేసాను మార్నింగే. కానీ పప్పు సంగతే మర్చిపోయాను ఎండకి జడిసి. ఏం చేస్తాం? ఇంకా మార్నింగ్ వండిన కర్రీయే సాయంత్రానికి కూడా ఉంచేసాను. ఎందుకంటే గనక వేసవికాలం కదండీ! వాటర్ తాగేసి అస్సలు భోజనం చేయట్లేదు. లేదంటే నేను వండింది కొంచెం కూర. మీరు కూడా చూసారు కదా! ఆ కూర కూడా మిగిలిపోయిందనమాట. అదెలాగా మనం వేస్ట్ చేసుకోలేం కదా! అందుకని చెప్పేసి ఈ పూటకి పెరుగుంటది కాబట్టి ఇలా కానిచ్చేసాం. ఇంకా గిన్నెలయితే ఉన్నాయి. ఇది రెండోసారన్నమాట. ఒకసారి ఆల్రెడీ తోమేసాను. ఇది రెండోసారి. ఇవి తోమేసి ఇంక నేను ఫ్రెష్ అయిపోవాలి. సో, ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఇక నేను ఫ్రెష్ అయిపోయాను. ఇంకా ఏంటంటే గనక కొంచెం పొగరు రాసుకున్నానులెండి. ఎందుకు అంటే గనక వేసవికాలం కదా! పేలిపోయి ఫేసంతా మంటొచ్చేస్తుందని చెప్పేసి షవర్ టు షవర్ పౌడర్ అయితే రాసేసాను. ఇంకా భోజనం అయితే చేయలేదు. నేను మా బావ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే గనక నిన్న నైటు మా బావ బయటకి వెళ్లారని చెప్పేసి నేను తినేసాను. లేట్ అయిపోతుంది కదా! అని చెప్పేసి మా బావేమో ఒక్కరే తిన్నారు. "నువ్వు తినేసావా?" అని అడిగారనమాట. అందుకని చెప్పేసి ఈరోజైతే ఇంకా తినలేదు. వచ్చిన తర్వాత తింటాం కదా! అనేసి. ఎప్పుడూ మేము కలిసే తింటాము. కానీ నిన్న నాకు ఆకలేసిందని చెప్పేసి నేను తినేసా. ఇంక ఈరోజు అలా కాదు ఆకలేసినా పర్లేదు వచ్చేస్తారు కదా! అని చెప్పేసి వెయిట్ చేశా. వచ్చిన తర్వాత "నువ్వు భోజనం చేసేసావా?" అని అడిగారు. "లేదు నీకోసమే వెయిట్ చేస్తున్నానని" చెప్పా. అనగానే ఇంకా అన్నం పెట్టేసేయి తినేద్దామని చెప్పారు. ఇంకా అన్నం తినేసి ఇంకా బయట పక్కలైతే వేసేసాను. వేసవికాలం కదండీ! లోపల పడుకోలేక బయటే పడుకుంటున్నాం. చక్కగా తినేసిన తర్వాత మంచం ఎక్కేస్తాం. మా సిమ్మి కూడా ఫ్యాన్ గాలికి అలవాటయిపోయింది. చూసారా? ఫ్యాన్ దగ్గర నుంచి అస్సలు కదలట్లేదు. సిమ్మి సిమ్మి అంటుంటే ఎలా చూస్తుందో చూడండి. దాని పేరేనన్నమాట సిమ్మి. ఇంక నేను చెప్పాను కదా! హనీని మా బావ
జాతరకు వెళ్ళారు. ఈ జాతర అయితే చాలా రోజుల నుంచి జరుగుతుంది. చాలా చాలా బాగా చేస్తున్నారు. ఇది సీతారాంలో జరుగుతుందనమాట. సో మనం ఇంకో రోజున వెళ్దాంలే అని చెప్పారు. ఓకే బావ అని చెప్పా. హనీనైతే తీసుకువెళ్లారు. అక్కడ తీసిన వీడియో అనమాట. నేను ప్రతి విషయం మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే మన ఒక యూట్యూబ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి. సో అందుకని చెప్పేసి నేను ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఇంక ఇవాళ నా డే అయితే ఇలా గడిచిందనమాట. సో చూసారు కదా, ఎంతో కంగారు, ఎంతో హడావిడి పనులన్నమాట. సో అంతేనండి, లైఫ్ అన్న తర్వాత ఏదో ఒక హడావిడైతే మనలో ఉండాలి. అలా అని చెప్పేసి మనకేం ప్రాబ్లమ్స్ లేవా అంటే, మనకున్న ప్రాబ్లమ్స్ ప్రతి మనిషికి ఏదో ఒక ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఏ ప్రాబ్లం లేదు అంటే కనుక నిజంగా వాళ్ళే భాగ్యవంతులు అని నా ఉద్దేశం. సో నాకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందరికీ ఉంటాయి ప్రాబ్లమ్స్, లేవని నేను అస్సలు చెప్పను. సో ఇంకా అవన్నీ మర్చిపోవడానికి ఫ్రెండ్స్తో కలిసి ఆటలాడుకుంటూ ఉన్నాం మేమైతే. ఇంకా మా బావ అయితే వచ్చేటప్పుడు అడిగారు, నీకేమైనా తీసుకురానా అని చెప్పేసి. నేనేం చెప్పానంటే, రేపు మార్నింగ్ చట్నీ చేయడానికి పచ్చిమిరకాయలు లేవు, కర్రీ చేయడానికి టమాటాలు లేవని చెప్పాను. సో వస్తూ వస్తూ ఈ 2 తీసుకొచ్చారన్నమాట. సో మా బావ సీతనాడి నుంచి ఫోన్ చేసి నేను ఈ 2 కావాలని చెప్పాను. సో ఇంతకు మించి మనకి ఏం కావాలి చెప్పండి. సో నెక్స్ట్ బ్లాగ్‌లో మళ్ళీ కలుద్దాం.